హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ విజయనగరం. ఇంతవరకు కూడా రకరకాల సినిమా పాటలు, భక్తి పాటలు, అన్నమయ్య కీర్తనలు, ఇంకా చిన్న చిన్న మ్యూజికల్ లెసన్స్ పెట్టినందుకు నన్ను ఎంతగానో మీ అందరూ కూడా ప్రోత్సహించారు. తక్కువ కాలంలో ఎక్కువ సబ్స్క్రిప్షన్ అందించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే, డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. ఈరోజు మీకు నేను నేర్పబోయే పాట ఏంటంటే ఒక అన్నమయ్య కీర్తన, ఫేమస్ అన్నమయ్య కీర్తన. చాలా సింపుల్గా పొడిగా నేర్చుకుందాం. అంటే పెద్దగా బీజిఎమ్స్ లేకుండా ఒకే ఒక బీజిఎంతో సింపుల్గా నేర్చుకుందాం. ఆ పాట మీకు అందరికీ తెలిసిన పాటే, నారాయణతే నమో నమో అనే అన్నమయ్య కీర్తనని ఈరోజు మీకు నేను నొటేషన్ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ పాట రాగం విషయంకి వస్తే, రాగం బేహాగ్ రాగం అనమాట. బేహాగ్ రాగం ఇది 4th బీట్, 1 2 3 4 1 2 3 4 ఆది తాళంలోకి వస్తుంది. దీని యొక్క మూర్ఛన చూద్దాం. ఒకటి శృతి తీసుకుంటున్నాను నేను, అందరూ గమనించగలరు. ఓకే, సాగమా పానీద నీసా, సానీద ప, మాగమా గరీసా. ఇది మనకి వక్ర రాగం అనమాట. సగమ పని ధనిస అంటే ఫస్ట్ ఆరోహణంలో కూడా మనకి వక్రం ఉంది. నెక్స్ట్ సానీద ప, మాగమ, ఇక్కడ 2 మాలు ఉంటాయన్నమాట. అంటే ప్రతి మధ్యమం ఉంటుంది, శుద్ధ మధ్యమం కూడా ఉంటుంది. అదేంటంటే మాగమ గరీస, సా షడ్జమము, గా అంతరగాంధారం, ఘాటు అనమాట. మా శుద్ధ మధ్యమము, మావన్ అనమాట. డైరెక్ట్గా నీ అనమాట. నీ కాకలి నిషాదం. ఆ తర్వాత మళ్ళా దాటు, చతుశ్రుతి దైవతం, మళ్ళా నీ కాకలి నిషాదం సా. అంటే సగమ పనిదని సా. ఇది ఆరోహణ క్రమం. అవరోహణ క్రమం కూడా వక్రమే. సానీదాప, సానీదాప అంటే షడ్జమము, కాకలి నిషాదము, నీటు, దాటు, చతుశ్రుతి దైవతం, పా పంచమం. ఇప్పుడు మనకి ప్రతి మధ్యమం వస్తుంది అన్నమాట. ప్రతి మధ్యమం బ్లాక్కి, ప్రతి మధ్యమము అంతర్గాంధారం అంటే మాటు, ఘాటు, మళ్ళా మావన్, మాగమా గరీస, సేమ్. ఇది మనకి బేహాగ్ రాగం యొక్క మూర్ఛన అనమాట. డైరెక్ట్గా పాటకు వచ్చేద్దాం. పల్లవి, నారాయణతే నమో నమో, ఓ సింపుల్గా నారాయణతే నమో నమో, ఓ ఓపెనింగ్ ల్యాండింగ్ అనమాట. సాగమ ప, ఇక్కడ 2 మాలు కూడా వస్తాయి. పాప గమ గారి, గమ గరి గరిసా. వాయిద్దామా? సాగమ ప, ఇక్కడ ప్రతి మధ్యమం అనమాట. సాగమ ప, సాగమ శుద్ధ మధ్యమం, ప ప్రతి మధ్యమం. గమనించండి. నారాయణతే నమో నమో, పపగమగారి, ఓ
గమగరి గరి సా గమ ప మొత్తం వాయిద్దాం. సా గమ ప మ ప ప ప గమ గరి గమ గరి గరి స. ఇది మనకి ఓపెనింగ్ ల్యాండింగ్ నోట్. తర్వాత నారాయణతే నమో నమో, ఇది ల్యాండింగ్ ఉండదు, కట్ చేస్తాం అనమాట. సేమ్ నోట్స్ స గ మ ప మ ప ప ప గ మ గ. నారాయణతే నమో నమో. నెక్స్ట్ లైన్ నారద షణ్ణుత పసాని సని ద ప ప. నారద షణ్ణుత పసని సని ద ప ప. మరొకసారి నమో నమో. సేమ్ నోట్స్ ప ప గ మ గ. ఇది 2 సార్లు వస్తుందన్నమాట. నారాయణతే నమో నమో, నారద షణ్ణుత నమో నమో. మళ్ళీ నారాయణతే నమో నమో, నారద షణ్ణుత నమో నమో. 2 టైమ్స్ అన్నమాట. ఆ తర్వాత మళ్ళా ఓపెనింగ్లో వాయించాం కదా, నారాయణతే నమో నమో అని ఎండ్ చేస్తాం అనమాట. ఏంటది సా గ మ ప మ ప ప ప గ మ గ రి గ మ గ రి గ రి స. ఇది మనకి పల్లవి అనమాట. ఇప్పుడు ఒక చిన్న బీజం మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నేను మీకు ఈజీగా ఉండడానికి చిన్న బీజం నేను క్రియేట్ చేశాను. ఏంటంటే సా ప మ గ మ గ రి గ మ గ రి స ప స ని ద ని స ప మ ప గ మ రి గ. అది 2 టైమ్స్ వస్తుంది. సా ప మ గ మ గ ప మ గ మ గ. 2 మాలు వస్తున్నాయి చూసుకోండి. రి గ మ గ రి స ప స ని ద ని స ప మ ప గ మ రి గ ప మ ప గ మ రి గ. అది 2 టైమ్స్. తర్వాత లైన్ సా ని రి సా ని ప ద మ ప గ ప ద మ ప గ మ గ రి స. అంతే. ప సా ని రి సా ని ప ద మ ప గ ప ద మ ప గ మ గ రి స. అంతే. దీని తర్వాత చరణం వస్తుంది అనమాట. మురహర భవహర ముకుంద మాధవ. చూద్దామా నోట్స్. స స గ గ గ మ రి గ ప ప ప ప మ ద ప మ గ.
ప ప ప పమద పమగ మురహర భవహర ముకుంద మాధవ ససగ గగ మరిగ ప ప ప పమద పమగ గరుడ గమన గగమ మదద పంకజనాభ ధనిద పదమప. ఇక్కడ నీ2 అనమాట. పంకజనాభ ఇది అన్యస్వరం. ధనిద పదమప. మరొకసారి వాయిస్తున్నాను. మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ సస గగ మరి గ ప ప మద పమగ గగమ మద ధనిద పదమప. 2 times అనమాట. నెక్స్ట్ లైన్. తర్వాత పరమ పురుష భవబంధ విమోచన. దానికి స్వరం ఏంటంటే గగమ పని సనిద. పరమ పురుష గగమ పని సనిద భవబంధ విమోచన స స స గరి స ని స స స. పరమ పురుష భవబంధ విమోచన గగమ పని సనిద స స స గరి స ని స స స. సెకండ్ టైం పరమ పురుష భవబంధ విమోచన. చిన్న చేంజ్ అనమాట. గగమ పని సనిద స స స గరి స ని స మగ. అంతే. తర్వాత లైన్. నర మృగ శరీర నమో నమో గరి గరి స సని ద ప ప ప గ మగ. గరి గరి స సని ద ప ప ప గ మగ. తర్వాత నామో గగ గరి గరి స సని ద ప ప ప గ మగరి గమ గరి గరి స. నర మృగ శరీర నమో నమో. మళ్ళా సేమ్. నారాయణ తే నమో నమో. నారద సన్నుత నమో నమో. నారాయణ తే నమో నమో. ఈ నోట్స్ మీకు ముందే ఇచ్చున్నాను కాబట్టి అవసరం లేదు. తర్వాత అదే బీజియం మనకి రిపిటేషన్ అవుతుంది. మిగిలినవన్నీ కూడా సేమ్ అనమాట. జలదిశయన రవిచంద్ర విలోచన. సేమ్ నోట్స్, ఇందాక చెప్పిన నోట్సే.
జలరుగ భవయు జలరుగ భవనుత చరణయుగ. సేమ్ 2 సార్లు వస్తుంది. ఆ తర్వాత బలిబంధన కోపవతూ వల్లభ, బలిబంధన గోపవధూ వల్లభ. తర్వాత బలిబంధన గోపవధూ వల్లభ. నలినోదరతే నమో నమో. నమో నలినోదరతే నమో నమో. తర్వాత మళ్ళా నారాయణతే నమో నమో. నారద సన్నుత నమో నమో. నారాయణతే నమో నమో. ఆ బీజియం మనం సేమ్ వాయించవచ్చు, లేదా మీరు ఏదైనా బీజియం క్రియేట్ చేసుకుంటే వాయించవచ్చు అనమాట. లాస్ట్ చరణం కూడా ముద్ర చరణం అలానే ఉంటుంది. ఆదిదేవ పప పప మద పమగ ఆ సకలాగమ పూజిత. వేదో యాదవ కుల మోహన రూప. సేమ్ మొదటి చరణంలో ఉన్న సేమ్. ఆదిదేవ సకలాగమ పూజిత. యాదవ కుల మోహన రూప. తర్వాత లైన్ వేదోదర శ్రీ వెంకటనాయక. సెకండ్ టైం వేదోదర శ్రీ వెంకటనాయక. నాద ప్రియతే నమో నమో. నాద ప్రియతే నమో నమో. నమో నాద ప్రియతే నమో నమో. మళ్ళా పల్లవి నారాయణతే నమో నమో. నారద సన్నుత నమో నమో. ఎండింగ్లో నారాయణతే నమో నమో. ఫినిషింగ్ అనమాట. నమో 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 నమో. ఇది మనకి నారాయణతే నమో నమో నోట్స్. నేను ఫస్ట్ పల్లవి చరణం తర్వాత చాలా స్పీడ్గా ప్లే చేసేస్తాను, ఎందుకంటే సేమ్ నోట్స్ మిగిలిన 2 చరణాలకి వస్తుంది కనుక మీకు నేను స్పీడ్గా ప్లే చేసి చెప్పేస్తాను.
మీరు నోట్స్ అనేది ఫస్ట్ పల్లవి నోట్స్ అండ్ దాని యొక్క బీజిఎం నోట్స్ ఇంకా చరణం నోట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మిగిలిన అన్ని చరణాలకు కూడా అదే నోట్స్ మనకు సరిపోతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు చాలా సబ్స్క్రైబర్స్ నాకు అందించారు. ఇంక మంచి వీడియోస్తో మీ ముందు నేను ఉంటానని, మీ అందరికీ ఇది నా స్వలాభం కోసం కాదు, మారుమూల ఉన్నటువంటి సంగీతం నేర్చుకోలేనటువంటి చాలామంది స్టూడెంట్స్ టౌన్ వచ్చి నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది కనుక ఎంతో కొంత నా వంతు వాళ్ళకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అన్నీ మీకు నేను చేస్తున్నాను. నాలోని కూడా తప్పులు ఉంటాయి, అవి మీరు అన్యదా భావించవద్దు. తప్పులు అనేవి ఎవరైనా చేస్తారు సహజంగా. నా సాయశక్తుల మ్యాక్సిమం మీ అందరికీ కూడా కరెక్ట్ నోట్స్ అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఏవైనా చిన్న తప్పులు ఉంటే కామెంట్స్ పెట్టండి, వాటిని నేను సవరించుకుంటాను. నేను కూడా మీ ద్వారా డెవలప్ అవుతాను. అందరూ కూడా నా వీడియోస్ని ఇంకా చాలామందికి పంచిపెడతారని కోరుకుంటూ, మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ యూనివర్సిటీ విజయనగరం.